ఆదివారం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని, ఆయన మాటల్ని విని నేర్చుకుని బాగుపడడానికి. అందుకు రావాలి దేవుని సన్నిధికి. సత్యం అనగా దేవుని వాక్యం. ఈ సత్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ మనం కూర్చోవాలి. మనం ఒక ప్రసంగం విన్న తర్వాత, అబ్బా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన స్వరం నేను విన్నాను, ఆయనకి సంబంధించిన సంగతులు నేను తెలుసుకున్నాను, ఈ వాక్యం వినడం ద్వారా నా హృదయంలో గొప్ప సంతోషం నెలకొంది, నాలో గొప్ప మార్పు మొదలైంది అని అనుకోవాలి. అలాంటి గొప్ప మార్పు మన బ్రతుకులో ఎప్పుడు ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడ దేవుని ప్రభావం ఉన్నట్టు లెక్క. ఆ మార్పు మొదలు కాని చోట దేవుని ప్రభావం లేదు. మనుష్యుల వలన కలిగే మార్పు తాత్కాలికమైనది, దేవుని వలన కలిగే మార్పు శాశ్వతమైనది. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది. అందుకే ప్రభు అన్నారు, మార్తా మరియా ఇద్దరు కూర్చున్నారట ఆయన దగ్గర. మరియా ఆయన మాటల మీద కాన్సన్ట్రేట్ చేసి, ఈవిడ విస్తారమైన పని పెట్టుకుంది. ఆ విస్తారమైన పని ఏంటో ఎవరికి తెలియదు. మనమే వంట అనుకున్నాం, ఆడవాళ్ళు కదా అని ఏం తగిలించాం, వంట తగిలించాం అంతే. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో వంట అనట్లా. ఏమంటున్నాడు ఆయన? విస్తారమైన పని పెట్టుకుంది అని చెప్తున్నాడు. వంట విస్తారమైన పని కాదు, ఆవిడ ఏదో మొత్తం మీద చేస్తుంది. ఆ రోజుల్లో లేడీస్ కూడా బిజినెస్లు చేశారు. ఆవిడ ఏం ఒప్పుకుందో, ఏ కాంట్రాక్ట్ బిజినెస్ ఒప్పుకుందో మరి. విస్తారమైన పని పెట్టుకుందంట. విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన దగ్గరికి వచ్చి, నా సోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అడిగింది. అప్పుడు యేసుప్రభువు వారు ఎంత నవ్వుకుని ఉంటారో లోపల. ఓ తల్లి, చింత లేకుండానే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చానా నేను? ఎంత చింత ఉండాలి నాకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చానంటే? ఆఫ్టర్ ఆల్ నువ్వు పెట్టుకున్న పనులకే నీకు అంత చింతగా ఉంటే, పరలోకం అనే మహాలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ హృదయంలో గొప్ప మార్పు తీసుకురావాలని, నిన్ను దేవునికి దగ్గర చేయాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ ఆలోచన సరళి మార్చాలని నేను ప్రయాసపడుతుంటే నాకు చింత లేదా? అప్పుడు ఆయన అన్నమాట, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను. ఉత్తమమైనది ఏంటి అంటేనట, ఆయన మెల్లనైన స్వరాన్ని వినడం. ఎందుకు ఆ స్వరాన్ని వినాలి? ఆ స్వరం సృష్టిని కలిగించిన స్వరం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ స్వరం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగే స్వరం. ఆ స్వరం ఒక భయంకరుణ్ణి మార్చగలిగే స్వరం. ఆయన మాటకు అధికారం ఉంది. మాటతో గాలిని, సముద్రాన్ని గద్దించారు. ఆయన మాటకి శక్తి ఉంది, ఆయన మాటకి బలం ఉంది. ఆయన మాటతో ఎన్నో వ్యాధులను స్వస్థపరిచారు. ఆయన మాటలో స్వస్థత ఉంది, జీవం ఉంది. ఆయన మాటతో ఎన్నో జీవితాలలో మార్పు తీసుకొచ్చారు. లాజర్ లాంటి భయంకరుడు మారిపోయాడంటే దేనివల్ల మారాడు? ఆయన మాట. ఇప్పుడు చెప్పండి, మనుషులు మతాలు మారాలా, మనసులు మారాలా? మనసులే మారాలి. మతాలు మారితే మనకేం వస్తుంది, వాళ్ళకేం వస్తుంది, ఎవ్వరికి ఏం రాదు. మనం ఏ మతంలో ఉన్నా ఏదో రోజు చచ్చిపోతాం. ఇక్కడ మారాల్సింది మతాలు కాదు, మారాల్సింది మనసు మాత్రమే.